మధ్యాహ్నం భోజనం కాగానే మా వారికి అయితే ఏదో ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మేము స్వీట్ షాప్ వాళ్ళమైనా కానీ మా వారికి ఖచ్చితంగా స్వీట్ రోజు మధ్యాహ్నం తినాల్సిందే. భోజనం చేయగానే నువ్వుల లడ్డు సున్నుండ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటా ఇంట్లో సపరేట్గా. ఇంకా స్వీట్స్ అయిపోయి ఏం చేద్దామబ్బా అనుకున్నా. ఇంకా మా వారు అయితే గెంచుగడ్డలు తెచ్చారు. గెంచుగడ్డలు కట్ చేశాను. శుభ్రంగా నీళ్ళలో ఒక అరగంట సేపు నానబెట్టాను. తెచ్చినప్పుడైతే మట్టి ఉన్నాయి గెంచుగడ్డలు. ఇలా బాగా ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నవి కాకుండా ఇలాగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టడానికి పెట్టేశాను. ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క పాలకూర పప్పు రెడీ అవుతున్నాయి. ఇలా గెంచుగడ్డ కొద్దిగా మెత్తగా అయ్యాక ఇందులో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఉండగానే వేసుకోవాలి, పూర్తిగా నీళ్ళు ఇంకిపోకూడదు. కొద్దిగా నీళ్ళు ఉండగానే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇంకా బెల్లం అయితే ఒక 100 గ్రాములు పగలగొట్టి పెట్టాను చిన్న చిన్న పీసెస్గా. ఇంకా అవే కరిగిపోతాయి. అలాగా సేమ్ ఇలాగే మా అమ్మ చేస్తున్నది, అలాగే చేశాను. అదే టేస్ట్ వచ్చింది. నేను చిన్నప్పుడు మా అమ్మ చేసింది తిన్నట్టు నాకు అనిపించింది, అంత బాగా కుదిరింది. ఇలా బెల్లం వేసేసి సిమ్లో పెట్టేసి మంట ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేశాను. ఈ గెంచుగడ్డలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఇంకొద్దిసేపు కరిగాక స్టవ్ కట్టేయాలి, అంతేనండి.